ఈ ఉస్తాదిలా పొయ్యి వెలిగించగానే అందులోనుంచి గ్యాస్కి బదులు నీళ్లు బయటకు రావడం మొదలవుతుంది. అటువైపు బాయ్ పాత్రలు కడిగి నల్లా ట్యాప్ తిప్పుతాడు, కాని అందులో నీళ్లకు బదులు గ్యాస్ వస్తుంది. దాంతో అతను షాక్ అవుతాడు. వచ్చి ఉస్తాద్, నీళ్ల నల్లానుంచి గ్యాస్ వస్తుంది అని చెప్తాడు. అప్పుడతను, ఉస్తాద్, మరి గ్యాస్ బదులు నీళ్లు వస్తున్నాయి, త్వరగా ఆపే, ఏ కస్టమరూ చూడకూడదు అంటాడు. అతను వెళ్ళి ఆపి, ఎక్కడికి పోయాడు ఆ వెధవ ప్లంబర్ అని అంటాడు. అప్పుడు బాయ్, వాడు బేసిన్ సరిచేస్తున్నాడు అని చెప్తాడు. దాంతో ఉస్తాద్ అతని దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ హరాంఖోర్, నిన్ను ఎవరు మిస్త్రీ, మెకానిక్, టెక్నీషియన్గా చేశారు? నీళ్ల బదులు గ్యాస్ వస్తోంది అంటాడు. అప్పుడతను, అరే, 2 పైపులు ఒకేలా ఉన్నాయి, అందుకే ఇప్పుడే సరిచేస్తాను అని చెప్పి సరిచేయడం మొదలుపెడతాడు. అప్పుడు ఉస్తాద్, ఎక్కడ్నుంచి తెచ్చావు ఈ పాడు మిస్త్రీని అంటాడు. దానికి బాయ్, ఉస్తాద్, ఇతన్ని నాకా కూడలి దగ్గర్నుంచి తీసుకొచ్చాను. 4000 దినసరి కూలీ ఇవ్వండి, లేదంటే కడుపు నిండా భోజనం పెట్టండి, ఇదే అతని డిమాండ్ అని చెప్తాడు. దాంతో ఉస్తాద్, నాదైతే సొంత హోటల్ కదా, భోజనం పెట్టేద్దామనుకుంటాడు. కాని మిస్త్రీకి తినడానికి ఏమీ మిగలదు. అప్పుడు ఉస్తాద్, చూడు, నేను అతని దగ్గర కూర్చోబోతాను, నువ్వు పాత్రలు కింద పడే లేదా వంటకాన్ని కింద పడే, మరియు అడిగితే మొత్తం చికెన్ కింద పడిపోయింది అని చెప్పు. అప్పుడు అతనికి కేవలం పప్పు అన్నం మాత్రమే పెడదాం అని చెప్తాడు. వాడలాగే చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడటానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు మిగిలి ఉన్న పప్పు మాత్రమే కింద పడిపోతుంది. దాంతో అతనికి 4000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది.